శ్రీ గణేశాయ నమః. సంజయుడు ధృతరాష్ట్రునితో విషాదంలో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత ద్వితీయోऽధ్యాయః. సాంఖ్యయోగః. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. భావం: ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు. అతని మనసు అంతా దుఃఖంతో, కరుణ, జాలితో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి. అర్జునుడి చిత్తము వ్యాకులంగా ఉంది. ఏమీ తోచడం లేదు. దుఃఖం పెళ్ళుబకుతూ ఉంది. పెద్దగా ఏడవడం లేదు, కానీ అంత పని చేస్తున్నాడు. ఆ స్థితిలో అస్త్రశస్త్రములను, గాంధీవమును పక్కన పెట్టి రథం వెనుక భాగాన చతికిలిపడ్డ అర్జునుడిని చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. భావం పూర్తి అయింది. ఇప్పుడు వివరణ. ఇప్పుడు అర్జునుడి మానసిక స్థితి ఏమిటి? అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు. లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు. వీటిలో పడి తన స్వధర్మాన్ని మరచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జునుడిలో చెలరేగిన అజ్ఞానమును అంతము చేసి అతనిని జ్ఞానవంతుణ్ణి చేయడమే కృష్ణుని ప్రస్తుత కర్తవ్యము. కానీ ప్రస్తుతం అర్జునుడు తీవ్రమైన విషాదంలో ఉన్నాడు. తనకు ఇటువంటి విషాదం ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. తాను ఉన్న విషాద స్థితి సరి అయినదా కాదా అనే సందేహము ముందు అర్జునుడిలో కలగాలి. అటువంటి సందేహము కలిగిన తరువాత అతడిలో ఒక విధమైన నిస్సహాయత చోటు చేసుకుంటుంది. దిక్కుతోచని స్థితి. ఆ స్థితిలో అర్జునుడు గురువును ఆశ్రయించాలి. తనకు జ్ఞానమును ప్రసాదించమని అడగాలి. అప్పుడు చేసిన ఉపదేశము ఫలవంతము అవుతుంది. అందుకని కృష్ణుడు అర్జునుడిని 1-2 ప్రశ్నలతో, కృష్ణ, నాకు నీవే దిక్కు, నాకు సరి అయిన మార్గం ఉపదేశించు అనే స్థితికి అర్జునుడిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తరువాత అసలైన గీతాబోధ ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్నలేమిటో చూద్దాం. నమస్కారం. సర్వే జనాః సుఖినో భవంతు.